ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నీ జీవితంలో కరువు ఉంది, కష్టం ఉంది, ఆర్థిక ఇబ్బంది ఉంది, అప్పుల పాలైపోయావు. మొదటిగా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులకు, నువ్వు చేసిన అప్పులకు, ఈ రోజున్న కష్టకాలానికి, నువ్వు వెళ్తున్న కన్నీటి లోయకు కారణం ఏమిటో తెలుసుకున్నట్లయితే ఆ తర్వాత నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల జాగ్రత్త వహిస్తావు. లోపమేమిటో తెలియకుండా ప్రాంతాన్ని మార్చినా, ప్రదేశాన్ని మార్చినా, దేశాన్నే మార్చినా నీలో లోపం పెట్టుకొని ఎలా నువ్వు బాగుపడతావు ఒక్కసారి ఆలోచించు. నీ సైకిల్ చక్రానికి, ట్యూబ్కి రంధ్రం పడింది, పంచర్ అయింది. పంచర్ అయినప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటి? ఎక్కడ పంచర్ అయిందో తెలుసుకుంటే, ఆ పంచర్ను ఒకవేళ రిపేర్ చేయించుకుంటే, ప్యాచ్ వేసుకుంటే కొట్టే గాలి నిలబడుతుంది. ఆ రంధ్రం ఎక్కడుందో తెలుసుకోకుండా ఈ సైకిల్ షాప్ దగ్గరికి వెళ్ళావు, వాడు గాలి కొట్టాడు, నిలబట్టలేదు ఆ గాలి, ఇది పనికిమాలిన సైకిల్ షాపు అని చెప్పేసి ఇంతకంటే మంచి సైకిల్ షాప్కి వెళ్ళి మళ్ళీ గాలి కొట్టినట్లయితే గాలి నిలబడుతుంది అంటారా? వీడిది డొక్కు పంపిది అని చెప్పి పక్కవాడి దగ్గర ఇంపోర్టెడ్ ఉంది, అమెరికా నుంచో లేకపోతే జపాన్ నుంచో తెప్పించాడు మంచి కొత్త పంపు. ఏరు పంపుతో నువ్వు కొట్టినా సరే గాలి నిలుస్తుందా? ప్రాంతాన్ని మార్చినా, ప్రదేశాన్ని మార్చినా, దేశాన్ని మార్చినా ప్యాచ్ని నువ్వు వేసుకోకుండా టైర్లో గాలి నిలబడడం సాధ్యం కాదు. ఇది ఎంత సింపుల్గా మీకు అర్థమవుతుందో. నీ జీవితంలో ఏదో ఒక లీక్ పెట్టుకొని, నీ జీవితంలో ఏదో ఒక రంధ్రం పెట్టుకొని, నీ జీవితంలో ఏదో ఒక పాపం పెట్టుకొని, ఆ పాపం వల్ల నువ్వు కష్టపడుతున్న కష్టాన్ని నువ్వు అనుభవించలేక, నువ్వు సంపాదిస్తున్నది కాస్త నీ కుటుంబ పోషణ కోసం ఖర్చు చేసుకోలేక, అప్పులే తీర్చుకోవడానికి, వడ్డీలే తీర్చుకోవడానికి నువ్వు ఖర్చు పెట్టేస్తూ ఉన్నట్లయితే నీ లోపాన్ని తెలుసుకోకుండా ఎలా నువ్వు వ్యాపారం మార్చినా సరే, ఉద్యోగం మార్చినా సరే, ప్రాంతం మార్చినా సరే, దేశాన్ని మార్చినా సరే నువ్వు బాగుపడడం సాధ్యం కాదు, నువ్వు స్థిరపడడం సాధ్యం కాదు.